నువ్వు ఊరికే కథలు చెప్పమాక. మనమేమన్నా బెదిరించే బలవంతంగా ఒప్పిస్తున్నావా ఏంది? భయపెట్టి గీత మనసులో మాటనే బయట పెట్టిస్తా ఉండం, నిజం చెప్పిస్తా ఉండం. దీన్ని నిజం చెప్పించడం అంటారే గాని బలవంతంగా ఒప్పించడం అనరు. మీరు ఒప్పుకోర్రా, దుర్మార్గులు మీరు, ఒప్పుకోరు. నో, ఇదంతా రేపు ప్రేమ చరిత్రలో నిలిచిపోయే సువర్ణ అధ్యాయం. నువ్వు గమనరా. ఇది ప్రేమ చరిత్ర కాదురా, రక్త చరిత్ర. చంపుతున్నారు కదరా. సరిగా నువ్వు రా అన్నా. ఏంది మీరు కూడా దాగుడు మూతలు ఆడేదానికి వచ్చినారా? దాగుడు మూతలా? దాగుడు మూతలేని సామే. ఊరు నీ పాసుగాల. నేను ఇంత మర్యాదగా మాట్లాడుతూ ఉంటే బూతులు మాట్లాడతావు నువ్వు. బూతులా? బూతులు నేనెక్కడ మాట్లాడాను స్వామి, అది కూడా గుళ్ళో. ఇదో మీ ఇద్దరు మా కాబోయేలుడికి అన్నదమ్ములను మర్యాద ఇచ్చి మాట్లాడుతుంటే మీరంతా బూతులు మాట్లాడుతుంటారా? మీకేదో మర్యాద ఉందో కొంచెమేనా? పద్ధతి ఇది. ఒరే ఏందిరా, నేనేదో మాట్లాడుతుంటే బూతులు మాట్లాడుతున్నా అంటాడు. అట్ట కాదు గాని నువ్వు అట్నే ఉండు, నేను చెప్తా. యో, నీకేమైనా బుద్ధి ఉండదా? చెవులేమో ఇనిపించి సావో, మమ్మల్ని ఏమో చంపుతా ఉండవు. ఇది ఇది పద్ధతి. చూడు ఎంత పద్ధతిగా మాట్లాడుతూ ఉన్నాడో. ఏంది, వీడు పద్ధతిగా మాట్లాడా? అవునరా, ఈ ఎదవతో ఎట్నే మాట్లాడాలా. వీడికి మర్యాదగా చెప్తే అర్థమై సావదు. చెవిటోడి ముందు శంఖం ఊదినట్టు. వీడికి అంతరిస్తే మాత్రం ఏం అర్థమైతుంది? చెవులో సీజన్ కరిగించిపోతున్నట్టారు, ఏమి వినిపించి సావదు. అవునవును, కరెక్ట్ గా చెప్పినావు. చూడు చిన్నోడు అని ఎంత కరెక్ట్ గా చెప్పినాడో. పెద్దోడు ఇదిగో చిన్నోడు చూసి నేర్చుకోవయ్యా. అవునా? ఒరే మూర్ఖప ఎదవా, వీడు నిన్ను తిడుతున్నాడురా, అది నీకు అర్థమై సావట్లా. వెరీ గుడ్. ఇట్లా మర్యాద ఇచ్చి మాట్లాడాలా? ఇదిగో పెద్దోళ్ళకి ఇట్లా మర్యాద ఇచ్చి మాట్లాడాలి. సావదొప్పుతున్నావు కదరా. వారిని అప్పుడే ఎంత డెవలప్మెంట్. ఇదిగో వెరీ గుడ్, ఇట్నే ఫాలో అయిపో. ఏమే అట్నేరా, నీ పిండం పెట్ట. ఐ అప్రిషియేట్ యూ. పదండి వెళ్ళి దాగుడు ముద్ర ఆడుకుందాం. మళ్ళీ దాగుడు ముద్ర అంటాడేంట్రా? రే, ఇప్పుడు ఈడు దాగుడు మూతలు కదేంటో రీసెర్చ్ చేస్తూ కూర్చున్నామనుకో, మన టైం అయిపోతుంది. నువ్వుండు, నేను చెప్తా. సార్, దాగుడు మూతలే కదా? సరే సరే, నేను కళ్ళు మూసుకుంటా, మీరు వెళ్ళిపోయి దాక్కోండి. సరేనా? 1 2 3 4 5. ఆ మెంటలోడు పోయినాడు, పద. మనకి వినపడలేదు గాని ఈ పడి 10 లెక్క పెట్టేసి ఉంటాడు. మనని కనిపెట్టనే లేదు. పట్టాపినా మజాకానా? ఏంది ఎవరు కనపడడం లేదు, ఏడపోయి ఉంటారు. ఓహో, మనల్ని ఎటకదా ఉండుంటారు. ఇయ్యాలి వీళ్ళకి కనబడకూడదు. ఈ నుంచి కదలనా కదలను, ఏంటో కూర్చుంటాను. చెయ్యదులు, చెయ్యొద్దులండి. ఏం చేస్తున్నారు? గౌతమి ఇటు వస్తా ఉండదు. గౌతమ్యా? అయినా మీరు మాట్లాడాల్సింది తనతో, నాతో కాదు. నేను వెళ్తున్నాను. నీకేమన్నా పిచ్చా? నీతో మాట్లాడేదానికే కదా ఏడకి పిలిపించిందా?
మీరేం మాట్లాడతారో నాకు అర్థమైపోయింది. మళ్ళీ మళ్ళీ అదే మాటని చెప్పి నన్ను బలవంతంగా ఒప్పుకోమని చెప్తారు. ఇక నుంచి ఏ ప్రాబ్లము ఉండదు, దీనికి ఒక పరిష్కారం చెప్తాను అంటేనే నేను ఇక్కడికి వచ్చాను తప్ప మళ్ళీ మీతో ఇలా ఇబ్బంది పడుతూ ఉండడానికి కాదు. ఇప్పుడు చెప్పు. ఏం చెప్పను? గీత ప్లీజ్, నిజాన్ని ఒప్పుకో. నేనంటే నీకు ఇష్టమే. చూడండి, నేనంటే ఇష్టం ఇష్టం అని హిప్నటైజ్ చేయడానికి ట్రై చేస్తా ఉండారేమో. నాకు అలాంటి ఫీలింగ్స్ ఏవి లేవు. ఏడున్నాడు రేడు? కంటికి కనబడిన చోట మాట్లాడుకుంటుంటారు. చూద్దాం. నువ్వు ఆడున్నాడు చూడు. అయినా ఏంద్రా ఇది? అవసరం మనకిది? ఆ? నువ్వు వదిన పెళ్లి చేసుకునే ముందు ఈ తిప్పలన్నీ పడలా? పడలేదురా, ఈజీగా పడిపోయింది. అందుకే ఇప్పుడు కష్టపడతా ఉండవు. ఎప్పుడు ముందు సుఖం ఉండకూడదు, ముందు కష్టం ఉంటేనే తర్వాత సుఖం ఉంటది. ముందేమో నువ్వు సుఖంగా ప్రేమించేసావు కాబట్టి పెండ్లి తర్వాత కష్టపడతా ఉండవు. నీ లాజిక్ అసలు తలా తోక లేకుండా పోయిందిరా స్వామి. సంపుతుంటావు కదరా. సరే, ఈడి ప్రేమ ఎట్ట ఎట్టుదో చూద్దాం. గీత ప్లీజ్. చాలు, ఇప్పటికీ చాలా ఎక్కువ చెప్పారు. ఇంకా దయచేసి నన్ను ఇబ్బంది పెట్టబాకండి. ఇంతకంటే నాకు ఓపిక లేదు. గీత చూడు, ఒకసారి ఇటు చూడు. ఏంటిది? ఇప్పుడు గనక నువ్వు నీ ప్రేమను ఒప్పుకోకపోతే నేను ఈ విషయం దాగి చచ్చిపోతాను. ఏంటి, బెదిరిస్తున్నారా? బెదిరించడం కాదు, నిజమే చెప్తాడా. నువ్వు లేకపోతే నేను బతకలేను. నువ్వు నా లైఫ్లో ఉండని చెప్తున్నావు కదా, ఇంక బతకడం ఎందుక? అందుకే తాగి చచ్చిపోతాను. చూడండి, ఇలా చిన్నపిల్లలాగా బెదిరించడం ఇలా సిల్లీగా చేయకండి. మీరు టీనేజ్ కుర్రాడు కాదు. వయసుకు తగ్గట్టు కొంచెం మెచ్యూర్డ్ గా ఉండండి. అర్థమైందా? బాయ్. గీత, నేను సీరియస్ గా చెప్తున్నాను. నేను నిజంగానే విషయం తీసుకొచ్చుండా తాగి చచ్చిపోతాను. అప్పపప్ప సూపరా. ఈడు పర్ఫార్మెన్స్ జరగతేస్తా ఉన్నాడు. అట్నే అట్నే గాని. గీత, నేను సీరియస్ గా చెప్తున్నాను. తాగుతావా? తాగుతాను. అయితే తాగి. నిజంగానే తాగేస్తాను గీత. తాగమంటున్నాను కదా, తాగు. ఊరికే ఎవరిని బెదిరిస్తావు? గీత ఇటు చూడు, తాగేస్తున్నా. చూడు, ఇది వర్కౌట్ అవుతుంది. రేయ్, ఏంద్రా ఇది? పిల్ల శాస్త్రులు మీరు. ఏయ్! రే, ఇప్పుడు నొరగక్కరా. నొరగ నొరగ. అప్పపప్ప ఎంత న్యాచురల్ గా చేస్తున్నావురా. రే పెద్దోడా, పద మనం కూడా పర్ఫార్మెన్స్ చెయ్యాలి. ఏంటి? ఇదంతా నిజం కాదు, పాడు కాదు, ఉత్తునే.
నీ మనసులో మాట చెప్పించాలని యశన్ తాగిన ట్యాక్ చేద్దాం ఉన్నాడు. రే రే లేరా. ఇప్పుడు నువ్వే చెప్పేసినావు కదా, నువ్వు లేకపోతే నేనేమైపోవాలి అని. లేరా. రే పావులకు రూపాయి యాక్టింగ్ చేయకురా. లే 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 ఏ, లేరా లేరా. లేరా. గీత మొండేది. తన మనసులో మాట ఎప్పటికీ బయట పెట్టదు. నా ప్రేమను ఒప్పుకోదని భయం వేసింది. ఈ గీత లేకుండా బతకలేనని నేను ఎప్పుడు నిశ్చయించుకున్నాను రా. అందుకే నిజమైన విషయాన్ని తీసుకొచ్చా తాగేశాను రా. రే ఏమంటా ఉండవరా నువ్వు? అవునరా, నేను నిజమైన విషయాన్ని తాగేశాను రా. ఎందుకు ఎంత పిచ్చి పని చేసావు? లేరా. డాక్టర్ సిస్టర్ ఏమైంది? విషయం తాగేశాడు. డాక్టర్ వెళ్ళండి. ఓకే డాక్టర్. డాక్టర్ వాట్ హ్యాపెన్? విషయం తాగేశాడు డాక్టర్. ఏంది? పాయిజన్ తాగాడా? సూసైడ్ అటెంప్టా? అదిగే డాక్టర్, ఏదో పొరపాటు. విషం తాగాడు అంటే సూసైడే కదయ్యా. సూసైడ్ కేసు అంటే వెంటనే పోలీసులకు ఇన్ఫార్మ్ చేయాలి. పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారా? లేదు డాక్టర్. నేను ట్రీట్మెంట్ చేస్తాను గానీ ముందు పోలీసులకు ఇన్ఫార్మ్ చేయండి. లేదు డాక్టర్, ప్లీజ్ డాక్టర్, అర్జెంట్ డాక్టర్, పానం పోయేలా ఉంది, ప్లీజ్ సిస్టర్, డాక్టర్. ముందు ఇతను ఐసీయూలోకి తీసుకెళ్ళండి. ఓకే డాక్టర్. మూర్తి, నీకేం కాదు నడిపాడు. సార్, ఇది సూసైడ్ అటెంప్ట్ కేసు. ఈ విషయాన్ని ఇమీడియట్ గా పోలీసులకు ఇన్ఫార్మ్ చేయి. సార్ మీరు బయటికి వెళ్ళి వెయిట్ చేయండి ప్లీజ్. నడిపోడు. ఎక్స్క్యూజ్ మీ, ప్లీజ్ వెళ్ళండి. హలో ఇన్స్పెక్టర్ గారు, నమస్తే అండి. నేను నేషనల్ హాస్పిటల్ నుండి మూర్తిని మాట్లాడుతున్నాను. ఇక్కడ మాకు ఒక సూసైడ్ అటెంప్ట్ కేసు వచ్చింది. కేసు ఫైల్ చేయించాలని డాక్టర్ గారు మీకు ఇన్ఫార్మ్ చేయమన్నారు. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. ఇన్స్పెక్టర్ గారు వస్తున్నారు, అతనికి వివరాలు ఇవ్వండి. పోలీసులు అంటే రేపు భయం వేస్తూ ఉండదురా. పోలీసు సంగతి తర్వాత రా, ముందు గోవిందం గారి పరిస్థితి. నీ చెప్తూనే ఉన్నాను, విన్నావా? వద్దు వద్దు అని. నేనేమైనా కావాలని చేసినానన్నా? అడట్టా అన్నో, ఆ పూరిను సాంబారు వచ్చినారా ఆఫీస్కి? ఏందే పూరి సాంబారా? ఓహో, అక్క చెల్లెళ్ళా? అక్కేమో పూరి, చెల్లేమో సాంబారు. బలి పెట్టిన పేర్లో. అది సర్లే, ఇంతకీ వాళ్ళు వచ్చినారో లేదో చూసినావా? ఇందాక అటు పోయేస్తా చూసినా. ఆ పూరి ఉండదు గాని సాంబార్ కనపడలా. ఏమది, అది ఇంకా ఆఫీస్కి రాలేదు? దాని ఇష్టం అయిపోయింది. అది అడిగితే నేను కూడా పార్ట్నర్ని అంటది కదా. ఏం చేస్తాం? కాని కాని రాని దాని సంగతి చెప్తా. అజ్జరే,
గుడ్డలు తీసుకోవడానికి పోయినారు. ఇంకా ఫోన్ చేయలేదండి. బట్టలు కొనేసినారా లేదా ఇల్లు? కూతురి కాబోయే కోడలికి ఫోన్ చేసి చూడు. నెంబరు నంబర్ నా దగ్గర ఉండాది. హలో, అమ్మి కోడలా, నేను కనకరత్నాన్ని మాట్లాడుతా ఉండా. ఓ ఆంటీ మీరా? ఆంటీ ఏందమ్మా ఇంగ్లీష్ లో? అత్త అని పిలువు నోరారా. చెప్పండి అత్తా. గుడ్డలు కొనేసినారా? ఎట్టంటి కలర్ కొన్నారు? షాపింగ్ అవ్వగానే ఫోన్ చేస్తాం అనుకుంటాండా, ఇంకా ఆయనట్లేదే. అవునత్తా, అస్సలు షాపింగే అవ్వలేదు. అదేంది? రెస్టారెంట్ ఎక్కడికైనా పోయినారా? సర్లే, 4 చోట్ల చూసి ఆ తర్వాతే కొనండి. రెస్టారెంట్ లేదు, పాడు లేదత్తా. అసలు మీ అబ్బాయి మధ్యలోనే దిగిపోయినాడు. ఏంది? అవునత్తా, ఏదో అర్జెంటుగా ఎవరినో కలవాలని చెప్పి పనుందని మధ్యలోనే దిగేసినాడు. సరే పనుందన్నాళ్లే, తర్వాత చూసుకోవచ్చని నేను సరే అన్నానత్తా. అవునా? యాడికి పోయినాడు? ఆడేం చెప్పలేదా నీకు? అడిగాను, ఏదో పనుందని చెప్పేసి వెళ్ళినాడు. అంతకంటే అడిగితే బాగుండదు కదత్తా. అట్నా? సరే సరే, అడికి వ్యాపారం వాటి మీద శ్రద్ధ ఎక్కువ. నువ్వు తప్పుగా అనుకోబాక. సర్లే, రేపు పోయి తీసుకుందరు, సరేనా? సరే అత్తా, ఉంటాను. అను, ఈడు కాబోయే కోడలి పిల్లతో కలిసి కొత్త గుట్టలు కొనడానికి పోయినాడు అనుకుంటే మధ్యలో ఎన్ను దిగిపోయినాడంటనా? అవునా? కూతురు అని ఫోన్ చెయ్యి. అన్నా, అమ్మ ఫోన్ చేస్తా ఉండదన్నా. అమ్మా, ఇప్పుడు అమ్మకేం చెప్తావురా? ఫోన్ లిఫ్ట్ చేయకు, పెట్టే. ఏంది ఫోన్ తీయడం లేదు? చెల్లి, ఆ సాంబార్ ఏమో ఆఫీస్కి రాలేదు, వీడేమో ఎవరినో కలవాలని మధ్యలో కార్తీక్ వెళ్ళిపోయినాడు. నాకేదో డౌట్ పడతా ఉండదు. వీడు ఫోన్ ఎత్తలేదు అంటే తేడా వచ్చేస్తా ఉండదు. వీడు ఆరోపణలు కలవడానికి పోయి ఉంటాడు అని. కూతురు దాన్ని ఫోన్ చేసి చెప్తాను. ఇప్పుడు అది కూడా ఫోన్ తీయలేదనుకో, అప్పుడు మనం ఖాయం చేసుకోవచ్చు వీళ్ళిద్దరూ ఎక్కడ కలిసి ఉండారు అని. అయ్యయ్యో, అట్లాంటి పనేమైనా చేస్తుందా ఏమది? అట్ట చేయనని మాట ఇచ్చిందే. మాటిస్తే మనం కూడా మాటిచ్చినాం. మాట మీద నిలబడతామా ఏంది? అదంతా నమ్మేదానికిలే. ముందు ఫోన్ చెయ్యి. ఫోన్ చేస్తే ఒక లెక్క అన్నమాట, తీగిపోతే ఇంకో లెక్క. ముందు ఫోన్ చెయ్యి. మీ అమ్మగారు ఫోన్ చేస్తూ ఉంటారు. తీసిందా? తీసిందా? ఇంకా లేదు, రింగ్ అవుతా ఉండదు. నువ్వు మాట్లాడు. నువ్వు కూడా ఫోన్ తీయపోతే అనుమానం వస్తుంది. హలో, యాడుండావ్? చెప్పండి. ఏంటి చెప్పేది? టైం ఎంత అవుతా ఉండదు? ఇంకా ఎందుకు ఆఫీస్కి రాలేదో అడిగితే నువ్వు పెద్ద పార్ట్నర్ అంటావు. ఇదే నన్ను వెలగబెట్టేది? ఒక మంచి మనిషి చావు బతుకుల మధ్య హాస్పిటల్లో ఉన్నాడు. నేను హాస్పిటల్కి వచ్చాను. ఓ, ఇదోటా? సరే సరే, బిర్యానీ ఆఫీస్కి రా. ఏమండి, ఒక్క నిమిషం. ఏంది? నా కోసం ఒక మాట చెప్తారా? ఏంది? మీ నోటితో హాస్పిటల్లో ఉన్న మనిషి బాగుండాలి, 100 ఏళ్లు బతకాలి, ఏ ప్రమాదం జరగకూడదు అని ఒక్క మాట చెప్పండి. నేను చెప్పేదేంది? పెద్దవాళ్ళు, మీలాంటి వాళ్ళు మంచి పలికితే మంచి జరుగుతుంది. ప్లీజ్, మిమ్మల్ని ఎప్పుడూ ఏమీ అడగలేదు.
మనం ఎప్పుడు మాట్లాడినా ఏదో ఒక రకంగా గొడవ వస్తూనే ఉంటుంది. కానీ ఇక్కడ ఓ మనిషి ప్రాణం. కొంతమంది కొన్నంటే జరుగుతాయంటారు. దయచేసి మీ నోటితో ఎప్పుడు చెడు పలకండి. ఓ మంచి మాట చెప్పండి. ఆ మనిషి బాగుండాలి అని చెప్పండి. బాగుంటాడు. ఆ మడిసి ఏ ప్రమాదం లేకుండా బయటపడతాడు. 100 ఏళ్ళు బతుకుతాడు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఏమైంది చెల్లే? ఏం లేదన్నా, ఎప్పుడు చూసినా ఆ పిల్లతో మాట్లాడితే నా కోపం వస్తదే గాని ఇప్పుడెవడో ఒక మనిషి గురించి మంచిగా కోరుకోమని చెప్పిండాది. ఒక ప్రాణం పోకుండా నిలబడాలని ఒక మంచి మాట చెప్పమంది. ఆ పిల్ల అట్ట అడిగేటప్పుడు నాకే తెలియకుండా ఏదో మాదిరిగా అయిపోయిండది.